గీత మ్మ్. గీత మ్మ్. టైం ఐదైందిలే. అరే ఈవేళ నీ పరీక్ష కదా లేవోయ్. నాకు పరీక్షకు వెళ్ళాలని లేదు. ఎంత బద్ధకం. ఇప్పుడు నువ్వు లేవకపోతే నెత్తి నీళ్లు తెచ్చిపోస్తాను. ప్లీజ్ డార్లింగ్, ఒక్క పావు గంట. లేవమంటే లేవాలి. డార్లింగ్ డార్లింగ్ ప్లీజ్. ఇదేం పనండి? 5 గంటలకే లేచి చదువుకుంటానని చెప్పి రాత్రి 9 గంటలకి ముసుగు పెట్టినప్పుడే అనుకున్నాను. త్వరగా స్నానం చేసి బుద్ధిగా చదువుకో. యు End of 13th century. నాకు తెలుసు మై డియర్, చెంగిస్ ఖాన్ టెరిటరీయే కదా. నేను చెప్పేస్తాను, 1 సెకండ్. చాలా. ప్లేట్ మార్చుకో. చెప్పు చెప్పు. నేను మర్చిపోయానండి. ఏమిటి ఆన్సర్? అది పరీక్ష క్వశ్చన్ పేపర్ ఇచ్చాయని అడిగితే తెలుస్తుంది. దెబ్బకి పేసైపోతావు. ఊరికి ఎగిరి పడతారెందుకు? నేను మర్చిపోయానన్నాను కదా. బోర్డర్స్ ఆఫ్ హంగేరీ టు ది సీ ఆఫ్ జపాన్. కరెక్టే కదా. ఎంఏలో నీకు 0 మార్కులు వస్తాయి. అలా మీరు శాపం ఇవ్వకండి. ఈ చదువు నా బుర్రకు ఎక్కడం లేదు. ఆర్కిటెక్ట్ మధు వైఫ్ ఎంఏ డిగ్రీ సంపాదించాలని మీరు అండం వల్లే కదా నేను చేరాను. హలో, పాపారావు ఉన్నాడు అక్కడ? వస్తే వెంట రమ్మని చెప్పు. గీత ఎగ్జామ్స్కి వెళ్ళాలి. ఓకే. ఈ పాపారావు ఏమయ్యాడు? ఎక్కడైనా భూమి కంపిస్తుందని జనాలు హడలు కొడుతుంటాడు. అసలు వాడేవో భూకంపం. అరే, ఈ జంతువు మొరుగుతోంది. సైలెన్స్ డాగ్, సైలెన్స్ ప్లీజ్. దీన్ని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరా? పోవే. అయ్యో అయ్యో, త్వరగా రండి. నన్నేం చేయకే. కమ్ ఆన్. సడి చప్పుడు లేకుండా ఎప్పుడు శవంలో ఏదో మూల ఇంట్లో పడి ఉండేది. ఇవాళ ఏదో మురుగుతుందేమిటి? మురిగే కుక్కలు కరవ్వని నీకు తెలీదా పాపారావు? మురిగే కుక్కల కరవ్వనేది మనలాంటి మనుషులకు తెలుసు అనుకోండి, కుక్కలకి తెలియదు కదండి. నువ్వు ఇంతసేపు ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పవే. తలాడించానే. ఆడింది, భూమి ఆడింది. అయ్యో, ఎప్పుడు? నాకు అనుమానం వచ్చింది. నేను గేటు దగ్గరికి వచ్చినప్పుడు గేటు కాస్త షేక్ అయినట్టుంది. ఈ కుక్క కూడా షేక్ అయినట్టు కనిపించింది. నా కొళ్ళు మండుతోంది. నీ నష్ట తగ్గించుకో. అమ్మగారిని కాలేజీలో దింపి త్వరగా వచ్చేసాయి. అలాగే. ఏయ్, ఎంత గది పెట్టింది నాకు. ఆఫీసులో ప్యూను, ఇంట్లో నౌకరు, మధ్య మధ్య డ్రైవర్ ఉద్యోగం చేయాలి. వెధవ బతుకు. ఏమిటి కొనుగుతున్నావు? నేనేం అనలేదు. కూరగాయలు కారులో పెడతావేంటాయా? కాదు, సీట్లో పెట్టానండి. తీసుకెళ్ళి వంటగదిలో పెట్టు. పెట్టేస్తాను. పరీక్ష బాగా రాయాలా? ఆ యుఎన్డిసిపి రిపోర్ట్ కాపీ అర్జెంటుగా తేవాలి. ఎస్ సార్. అటెన్షన్ గా సెల్యూట్ చేయడం వల్ల ఏం లాభం లేదు. ఐ డోంట్ గెట్ ఎనీ రిజల్ట్ ఫ్రమ్ యువర్ పీపుల్. లుక్, వైజాగ్ మాదక ద్రవ్యాల మెయిన్ సెంటర్ కిందట 10వ తేదీ వచ్చిన న్యూస్. హషీష్ వ్యాపారస్తుల లిస్ట్. అదే పత్రికల వాళ్ళు రాశారు. మాదక ద్రవ్యాల నేరస్తుల్ని పట్టుకుంటే 2 లక్షల రూపాయల అవార్డు. ఈ న్యూస్ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చి ఎన్ని రోజులైంది? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద హెల్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ హియర్. ఒకడిని పట్టుకున్నారు, జస్ట్ 1. దానికి డిపార్ట్మెంట్ లో వృద్ధుడైన ఒక ఆఫీసర్ కారణం. ఇప్పుడు యుఎన్డిసిపి రిపోర్ట్ వచ్చిన తర్వాత నన్ను హోమ్ మినిస్టర్ గారికి ఏం సమాధానం చెప్పమంటారు? ఐ వాంట్ ద పీపుల్ కాట్, ఐ వాంట్ ద జాబ్ డన్, అండ్ ఐ వాంట్ ద రిజల్ట్ ఫాస్ట్. ఈ నెల 20వ తేదీ లోపే, లేదంటే సుపీరియర్ ఆఫీసర్ పవర్ ఏమిటో తెలియజేస్తాను. జాకీ
అబ్దుల్ సలీమా? నేను సిఏ వెంకటరత్నం. అబ్దుల్ నేనయ్యా. పాత పోర్ట్ ఏరియా, డ్రడ్జర్. కరెక్ట్గా రేపు 11 గంటలకి నేను వస్తానయ్యా. బట్ ఆనంద్తో నేను డిస్కస్ చేస్తాను. అసలు వాడే ముందు అప్రోచ్ చేశాడు. జ్ఞాపకం ఉంచుకో. టేక్ కేర్. డిపార్ట్మెంట్లో వృద్ధుడైన ఆఫీసర్ గారికే దక్కుతుందా ఈసారి 1,00,000 రూపాయలు? చూడు ఆనందు, ఇక్కడున్న ఎవరి మీద నాకు విరోధమో ద్వేషమో లేదు. నాతో ఎవరూ సంప్రదించనో అక్కర్లేదు. ఇకపోతే నువ్వన్న 1,00,000 రూపాయల విషయం, అది అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా కంటి ముందు కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది ఓసారి రుద్ది చూద్దామని. దానికి వయసు ముఖ్యం కాదు, బుద్ధి బలం మనోధైర్యం కావాలి. అవి నాకు ఉన్నాయి, నీకు ఉన్నాయి, ఈయనకి ఉన్నాయి. కరెక్టా? చాలా డబ్బాసింది ముసలాడికి. కదలద్దు. శ్రమంతా బూడిద పాలైంది ఆనంద్.
సిఐ వెంకటరత్నం. వయస్సులో పెద్దవారైనప్పటికీ తన సామర్థ్యంతో తెలివితేటలతో రెండోసారి ఈ అవార్డు అందుకుంటున్నారు. ఐ లైక్ హిమ్ ఎ లాట్. మన పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ మర్యాదల్ని రక్షించడానికి ఈ ఆఫీసర్ చేస్తున్న ప్రయత్నాలు, ఆత్మస్థైర్యం మిగతా వారికి ఆదర్శం కావాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నాకు సంతోషంగా ఉంది సలీం. నిజంగా కత్తి మీద సాము లాంటిది. చాలా కష్టమైన పని సాధించావు. సింహం లాంటి బలం, పులి లాంటి వేగం నీకున్నాయి. నీలాంటి వాడు దొరికినందుకు నాకు గర్వంగా ఉంది. వెరీ హ్యాపీ. ఉంచుకో. వద్దంకుల్, ఇప్పుడు నాకేం అక్కర్లేదు. నీ ఖర్చులకు కాదు, నీ చెల్లెలకు పెళ్లిళ్ళు చేయాలి కదా. దానికి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నావు? ఆడపిల్లల పెళ్లిళ్ళు నే ఇప్పటిదాకా చెయ్యలేదే అని చనిపోయే ముందు మీ నాన్న బాధపడ్డాడు. ఆయన కోరిక ఎలా తీర్చగలుగుతానా అని నేను ఆలోచించేవాడిని. దేవుడే ఈ దారి చూపించాడు. తీసుకోరా. వెళ్ళిరా. ఏరా గొట్టం, డ్యూటీలో ఉండగా మీ నాన్న చనిపోవడం వల్ల నీకు పోలీసు ఉద్యోగం రాదు. పోలీసు వాడు కొడుకు అని చూసి చూడనట్టుగా నిన్ను వదిలిపెట్టేశాం. అది గుర్తుంచుకో. మళ్ళీ నీకు ఒళ్ళు బలిసి పిచ్చి పిచ్చి పనులు చేశావో ఆ రోజే షేప్ మారుతుంది. వెళ్ళరా పక్షి. అన్నీ ఉన్న విస్తరణ అణిగే ఉంటుంది. ఎత్తులు వేయడం మాత్రమే మీకు తెలుసు. పని పూర్తి చేసే శక్తి నాకే ఉంది. మాకే ఉంది. మాకే. అన్నయ్య, సలీం అన్నయ్య, నువ్వు రెడీయా? మీ నాన్నకి చెప్పిళ్ళమ్మా. పరీక్ష బాగా రాయాలమ్మా. సరేమ్మా. హలో. ఉన్నాడు అన్నయ్య. వెంకటరత్న అంకుల్ వస్తున్నా. నేను చెప్తాను. ఇప్పుడే రెడీ అవుతున్నాడు. నేను చెప్తాను అంకుల్. ఓకే అన్నయ్య, వెంకటరత్నం గారు అర్జెంటుగా రమ్మన్నారు. నువ్వెక్కడికి వెళ్ళొద్దురా. సలీం, నువ్వొక్కడివే ఉన్నావు ఈ కుటుంబానికి అండగా, ఆధారంగా. అది మర్చిపోవద్దు. పోలీసు వాళ్ళు చేయాల్సింది వాళ్లే చేస్తారు. పరాయి గొడవలు పట్టించుకుని మీ నాన్నగారు చనిపోయారు అన్యాయంగా. అది ఇప్పటికీ మర్చిపోలేదు. చెప్పులు అరిగిపోయేట్టు ఊళ్ళో ఉన్న ఆఫీసులన్నీ తిరిగినా ఏం లాభం? ఇప్పుడు ఇదే ఉద్యోగం అనుకోవటం మంచిది. ఆ వెంకటరత్నం గారితో నేను చెప్పేస్తారా ఇక నేను వదిలిపెట్టేయమని? ఆయన వదిలినా నేను వదిలిపెట్టను కదమ్మా. అమ్మ సంగతి కొత్త ఉందన్నయ్య. అన్నయ్య నువ్వు రా రా. అందరూ అలాగే మాట్లాడండి. మీ నాన్న పోయిన తర్వాత మీ అందరినీ పెంచడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. అమ్మా, నేను అన్నయ్య చెప్పను. నువ్వు అమ్మతో ఏం మాట్లాడక్కర్లేదు. నాకు పరీక్ష టైం అవుతుంది. రా, కమ్ ఆన్. ఓకే ఓకే, నాకు నువ్వు తెలుసు, నీ బలం కూడా తెలుసు. పూర్వం తన్నులు తిన్నావు,
ఇప్పుడు ఇతరుల్ని తన్నిస్తున్నావు. వద్దు వద్దయ్యా, నేనే అక్కడికి వస్తాను. ఆ. ఇంట్లో మీ అమ్మ గొడవ చేసి ఉంటుందే? నాకు తెలుసు. అమ్మే స్వయంగా మాట్లాడతానంది. నాకు తెలుసు అంటుంది. అనని, నా జమాల్ పెళ్ళం కదా. ఇది చేయటానికి నీకేదైనా అభ్యంతరం ఉంటే నువ్వు ఇప్పుడే చెప్పేయి. నాకు ఇది ఇష్టమే అంకుల్. నా చెల్లెలిద్దరికి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళని అత్తారింటికి పంపాలి. అవన్నీ జరగాలంటే నాకు ఇంతకంటే మరో దారి ఉంది. ఇందులో రిస్క్ ఉంది, అది నాకు తెలుసు. నీకేదైనా ఒక అపాయం రావచ్చు, రాకపోవచ్చు. దాని గురించి నేనేం ఆలోచించలేదు. ఎంత రిస్క్ అయినా నువ్వు చేస్తావని నాకు నమ్మకం. ఉద్యోగం ఒక్కటే ఆదర్శం అనుకొని కుటుంబ బంధాలే లేకుండా బ్రతుకుతున్నాను. నువ్వు కొరత లేకుండా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంకుల్ ఈ మాటలన్నీ? కిందటి వారం మీ అమ్మ కలిసినప్పుడు భోరుమంటూ ఏడ్చింది. ఆవిడ్ని చూసి బాధపడి నేను ఆమెకు మాటిచ్చాను, ఇక పైన నిన్ను పిలవనని. బట్ ఇప్పుడు 2 లక్షల రూపాయలు దొరికే మంచి ఛాన్స్ వచ్చినప్పుడు మీ అమ్మకిచ్చిన మాట వదిలేసి నేను నీ చెల్లెళ్ళ గురించే ఆలోచించాను. అందుకే నిన్ను పిలిపించాను. గొప్ప అవకాశం ఇది. చేస్తావా? పవిత్రంగా నిజాయితీగా జీవించిన పోలీసు ఉద్యోగస్తుడి కొడుకుననే మాట నాకు గుర్తుంది అంకుల్. ఆనంద్ అంటే నీకు భయమా? సర్పం లాంటివాడు, మనసు లేనివాడు, దేనికైనా వెనుకాడనివాడు. వాడు చేయవలసిన డ్యూటీ ఇది. నువ్వు వాణ్ణి ఓడిస్తావా? ఖచ్చితంగా. అయితే జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే. నాకు చాలా భయం వేసింది. ఏయ్, ఏమిటండి ఇది? ఏమండి, నేను చపాతీలు చేయాలి. నేను చేసి పెడతా. నా చేతి నిండా పిండి అంటుకుందండి. ఏమంటుకున్నా పర్వాలేదు. ఏయ్! గీత, లిండాస్ ప్రాజెక్టు మనకే వచ్చింది. నిజంగా? నిజమే. ఇన్నాళ్ళు నేను కష్టపడ్డందుకు ఫలితం దక్కింది. మీరు వెళ్ళి స్నానం చేసిరండి. చపాతీలు చేసి నేను రెడీగా ఉంచుతాను. మీ అమ్మా నాన్న ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండొచ్చు కదా. బాగుంది. వాళ్ళకి తీరుబడి ఉండొద్దు ఇక్కడికి రావడానికి? అది కాదు, మా మామగారు ఐటీఓ అని లిండాస్ వాళ్ళని బెదిరించాను. అందుకే మీ వాళ్ళని ఇన్వైట్ చేద్దామని. దానివల్ల ఏం లాభం లేదు. డాడీ మెత్తబడి రావాలనుకున్నా అమ్మకి లీవ్ ఉండొద్దు. చూద్దాం. ఎలాగైనా 27కి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. 2 + 7 9 లక్కీ నంబర్ కాదు. నేను అనుకున్నట్టు ఆనందు సురేంద్ర ఇద్దరు ఇవాళ రాత్రి 11 గంటలకల్లా అక్కడికి వస్తారు. అంతకు ముందే నువ్వు చేయగలిగింది చేయి. సలీం, ఆ ముఠాకు నీకు మధ్య అనవసరమైన గొడవలేం రాకూడదు. దానికి అవసరం లేదు.
జగ్గు, నీకు నేనెవరో తెలియకపోయినా నాకు నీ చరిత్ర అంతా తెలుసు. డ్రగ్ డీలర్, మర్డరర్, పెద్ద క్రిమినల్. నువ్వు ఏ వేషంలో వచ్చినా నిన్ను నేను గుర్తుపట్టగలను. పోలీస్ డిపార్ట్మెంట్ నిన్ను సజీవంగానో నిర్జీవంగానో పట్టుకుంటే ఇచ్చే బహుమానం 2 లక్షల రూపాయలు. నాకు మస్తో కొట్టి నువ్వు తప్పించుకోవాలనుకోకు. నువ్వు నాకు తెలుసు అలెక్స్, ఈ రాష్ట్రంలో మంత్రులకు భాగ్యవంతులకు ఆడపిల్లలను తాచి బతుకుతున్న రాయల్ పింప్. నిన్ను పట్టుకుని అప్పగిస్తే నయా పైసా దొరుకుతుందో నాకు తెలుసు. అయినా నిన్ను కూడా వదిలిపెట్టను. Hands on your head. Do what I say, blackguards. వాడిని నువ్వు వదిలిపెట్టరా. ఎత్తులతో జిత్తులతో గెలిచి హీరో అవుదామనే కోరిక నీకొద్దు. జగ్గు, ఇలారా. పెద్ద క్రిమినల్ అయిన జగ్గుని మాత్రమే కాదు, వాడికి రైట్ హ్యాండ్ అని చెప్పి నిన్ను జైల్లో తోస్తాను. Come on, Surendra, quick! Sorry for the trouble. Good night, guys. तुम्हारे बाप और भाई की मौत का बदला तुम्हें इस देश को तबाह करने का लाइसेंस नहीं देता. चंद पुलिस ऑफिसरों का झुककर सलाम करना ये सबूत नहीं है कि कानून तुम्हारा गुलाम है. अरे मेरे जीते जी, मेरी सरकार तो क्या, इस देश का छोटा सा बच्चा भी नहीं कर सकते तुम. 47 ग्रेनेड गन का सामना किया है मैंने. अपने बाप और भाई. ఏమండి, బయట ఎక్కడో గ్లాస్ పగిలిన చప్పుడైంది. నీకేదో కలొచ్చి ఉంటుంది. కాదు, నిజంగానే నేను విన్నానండి. ఇంట్లో ఏదో చప్పుడైనట్టుంది. అదిగో కుక్క అరుస్తుంది, వినపడ్డాలా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను. వద్దు, నేను మీతో వస్తాను. నాకు భయంగా ఉంది. సరేరా.
for a blackguard. దగ్గరికి రాకు. గీత అనుకున్నది పూర్తి చేయకుండా వదలడే సలీం. ఓటం అంటే నాకు అర్థం తెలియదు. 600 సరే నేను వీడిని తీసుకుపోతాను. మిస్టర్, మీ నాటకాలు నాకు తెలియదు అనుకోకండి. వద్దురా, ఈ అగ్ని పరీక్షొద్దు. ఎక్కడైనా అప్పు చేసైనా నీ చెల్లెల పెళ్లిలో నేను చేయిస్తాను. అదృష్టం కొద్దీ నువ్వు దొరకకుండా బయటపడ్డావు. అరే, నీకేదైనా ఆపదొచ్చుంటే మీ అమ్మకు నేనేం సమాధానం చెప్పగలను? మరణం అంటే నాకు భయం లేదు. బట్ ఆనంద్, హీఈస్ ఎ క్రిమినల్. రహస్యంగా వాడు కొకైన్ మార్చడం నేను చూశాను. అది మీరు ప్రూవ్ చేయాలి. నేను ఎలా ప్రూవ్ చేయగలను? వాడొక క్రిమినల్ అయినా సాక్ష్యాలను తారుమారు చేయగల పోలీస్ ఆఫీసర్. అది మర్చిపో. ఒకే ఒక దారుంది. నువ్వు వాడిని వెంటనే ఫేస్ చేయకుండా ఉండు. ఈలోగా నేను వాడిని కొంచెం వాచ్ చేస్తూ ఉంటాను. పోతే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నిన్ను వాళ్ళు చూడలేదన్నది నిజమేగా? అవును. నువ్వు వెళ్ళు. ఆ సలీం, మీ అమ్మతో ఈ కథ అంతా చెప్పొద్దు. పాపం, ఆమె మనస్సు నొచ్చుకుంటే అది నా ఫ్రెండ్కు ద్రోహం అవుతుంది. అంకుల్, ఆనంద్ చేయని నేరం ఆపాదించి నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే వాడిని చంపేస్తాను. రండి సార్, రండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే క్రైమ్స్కి వెళ్ళమన్నారు. హలో, ఐఎమ్ ఆనంద్. హలో. ఈ సురేంద్ర. హలో. హలో. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? 1 గంట క్రితం జరిగింది. ఈ దారి నుంచే వచ్చుంటాడు. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నేను, నా వైఫ్. ఇక్కడికి మీరు వచ్చి ఎన్ని రోజులైంది? 3 నెలలు. అంతకుముందు మీరు ఎక్కడున్నారు? బాంబేలో. ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. భూకంపం వస్తే అద్దాలు పగులుతాయని చరిత్రలో ఉంది. నువ్వెవరోయ్? నేను ఆఫీసులోను ఇంట్లోను ప్యూన్నండి. పేరు పాపారావు. ప్రత్యేకంగా ఈ భూకంపం. నువ్వే ఒక భూకంపం. బయటికెళ్ళు. నువ్వు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా భూకంపం వస్తుంది. నువ్వు అవసరం లేదు, బయటికెళ్ళు. పోరా. సార్, నాకు ఈ ఊళ్ళో ఎవరితోనూ పరిచయం లేదు. బట్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ అండ్ మై వైఫ్ ఇస్ ఫ్రైటన్ టు దట్. కత్తి చూపించి దోచుకోవాలనుకున్నాడా? దట్స్ క్వైట్ న్యాచురల్ మిస్టర్ మధు. యూ డోంట్ వరీ. మనిషి ఎవరనేది కొంతవరకు మాకు తెలుసు. సార్, వాడిని మీరు ఒక విధంగా వాడు దొరికినట్టే. ఏ ఉద్దేశంతో వాడు మా ఇంట్లోకి వచ్చుంటాడు? దొంగతనం కోసమే వస్తే ఇంట్లోంచి ఏ ఒక్క వస్తువు పట్టుకెళ్ళలేదు వాడు. ఏమండి ఏమండి బ్లాక్ కాఫీ. మీ పేరేమిటి? గీత. దొంగను చూసో పోలీసు వాళ్ళ ఇంటికి వచ్చారనో
ఎందుకో మీరిద్దరూ టెన్షన్ అవుతున్నారు. తమాషాగా ఏమాత్రం అనుకోకుండా జరిగిన కోఇన్సిడెన్స్ నాకు మీరు తెలుసు. మీది కాకినాడ కదూ? అవును. దాదాపు 3 సంవత్సరాల క్రితం నేను వివాహ విషయం గురించి మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చాను. గుర్తుందా? అయితే పోలీసు ఉద్యోగస్తులకు పిల్లనివ్వడం ఇష్టం లేదని మీ ఫాదర్ అన్నారు. ఆల్ రైట్, ఐ విల్ టేక్ యువర్ కేస్ యాజ్ అ స్పెషల్ వన్. పోలీస్ బీటో మరేదైనా హెల్ప్ అవసరం అయితే నేను అరేంజ్ చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. మిస్టర్, మీరు ఒక పని చేయాలి. డీటెయిల్గా కంప్లైంట్ రాసి ఆఫీస్లో ఇవ్వండి. అలాగే. స్టేషన్కి రావాల్సి ఉంటుంది దొంగను ఐడెంటిఫై చేయడానికి. ఓకే? ఓకే సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమై ఉంటుంది? ఎవరికి తెలుసు? మీ అల్లుడు గారు క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్లారు ఆ దొంగ వెధవని గుర్తుపట్టడానికి. ఏం డాడీ, ఆనంద్ అనే పోలీస్ ఆఫీసర్ ఎవరైనా మీకు తెలుసా? ఆనంద? అవును, 3 సంవత్సరాల క్రితం నా పెళ్లి చూపులకి మన ఇంటికి వచ్చారట. ఆయనకి మీరు తెలుసన్నారు. ఈ కేసులో ఆయనే ఎంక్వైరీ చేస్తున్నారు. పాపం మరేదో కేసులో తిరిగి రాత్రి 2 గంటలకు ఇక్కడికి వచ్చారు. చాలా మంచివాళ్ళ ఉన్నారు. ఆయన అండ దొరకగానే మా వారికి చాలా రిలీఫ్ వచ్చింది. ఇది ఊరికే ఫార్మాలిటీ మాత్రమే. మీ ఇంట్లో జరబడ్డ మనిషి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. వాడే మీ వైఫ్ని చంపాలని చూశాడని లీగల్ టర్మ్స్ లో నిరూపించాలి. దట్స్ ఆల్. మీకు ట్రబుల్ ఏం లేదుగా? నో, అదేం లేదు. బీ కాన్ఫిడెంట్ టు టెల్ ద ట్రూత్. ఐఎమ్ విత్ యూ. వీడేనా? అవును. పరువు మర్యాదలతో జీవిస్తున్న సంసారాల ఇళ్లలో దూరి ఆడవాళ్ళని కత్తితో బెదిరిస్తావా దొంగ రాస్కెల్? మీ ఇంట్లో వీడెందుకు దూరాడంటావు? మక్కలు ఎవరే? కొట్టు 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 కొట్టు. ఐ యామ్ యువర్ ఫ్రెండ్. కొట్టు కొట్టు కొట్టు. అతను ఏం చేయొద్దు. పోలీస్ వాళ్ళకి మీరు ముందే చెప్పుండొచ్చు కదా అతను ఏం చేయొద్దని. భలేదానివే, ఆయనకి పూనకం వచ్చినట్టు వచ్చేసింది. అసలు ఆ మనిషి చస్తాడనుకున్నాను. ఏమోనండి, ఇదంతా వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. నువ్వెందుకు భయపడ్డావు? ఇవన్నీ పోలీసులకు అలవాటే. ఒక క్రిమినల్నే కదా హింసించింది. ఆ తర్వాత ఆనంద్ మళ్ళీ సాఫ్ట్ అయ్యాడు. ఇక మీరు బిజినెస్ గురించో ఇంకో పని గురించో పొరుగుళ్ళు వెళ్ళారంటే ఇంట్లో నేను ఒంటరిగా ఉంటానని మర్చిపోకండి. గీత, నువ్వు పని చేయి. వారం 10 రోజులు మా ఇంటికి వచ్చుండు. అమ్మే కొన్నాళ్ళు సెలవు పెట్టి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా. బ్యాంకు ఉద్యోగం గురించి నీకు తెలుసు కదా తల్లి. ఆదివారం ఒక్క రోజే మాకు సెలవు రోజు. ఆ రోజంతా ఇల్లు సర్దుకోవటానికే టైం సరిపోవటం లేదు. చూడు, ఇందు వచ్చాక కాసేపు మాట్లాడిపోదామన్న ఉద్దేశంతోనే మేము ఇంతవరకు ఇక్కడ వెయిట్ చేశాం. అవును, ఈ కొత్తింటికి మీరు కాపురం వచ్చాక మా ఇంటికి ఒక్కసారి రాలేదే? లిండాస్ ప్రాజెక్ట్ డిస్కషన్ జరుగుతున్న టైంలో ఆఫీస్ వదిలిపెట్టి రావడం ఎలా కుదురుతుంది? అందరూ బిజీయే. నాకు ఓ ఉద్యోగం వస్తే నేను బిజీగా ఉండొచ్చు కదా. చూడమ్మా, దేవుడి గుడికెళ్ళి అభిషేకం చేయించడం నువ్వు మర్చిపోకమ్మా. సరేమ్మా. ఎక్కండి మావయ్య. వస్తా.
నేనొచ్చి చాలాసేపు అయింది. స్నానం చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయడం దేనికని. మా వారు ఇంట్లో లేరు, ఆఫీస్కి వెళ్ళారు. నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉంటావు నాకు తెలుసుగా. ఇంట్లోకి ఎలా వచ్చారు? నేను డోర్ లాక్ చేసి స్నానానికి వెళ్ళాను. ఒక ఇంట్లోకి ఎవరైనా రావడానికి ముఖ్యంగా డోర్ తెరవాల్సిన అవసరం లేదు. ఈ విషయాల్లో దొంగల కంటే కూడా గొప్పవాళ్ళు పోలీసు వాళ్ళు. నేను మా వారికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేయొద్దు. నేను వచ్చింది చూడ్డానికి, 2 స్టిల్స్ తీయడానికి. అయ్యో బెదరద్దు, నిన్ను కాదు, ఈ ఇంటిని, ఆ పగిలిన గ్లాసుని. కమాల్ రావోయ్. నా రాజమందిరానికి నువ్వు రావడం ఇదే మొదటిసారి కదూ? ఎస్. ఎలా ఉందో చూడు. ఇది స్వర్గం, భూలోక స్వర్గం కదూ? అలా కూర్చో. ఈ స్వర్గలోకానికి నిన్ను తీసుకురావడానికి ఒక కారణం ఉంది. నా చరిత్ర ఏమిటో నీకు తెలియదు. ఒక ఫ్రెండ్గా నువ్వు తెలుసుకోవాలి. నేనొక మహా దురదృష్టవంతుడనాలి. తండ్రి ఎవరో తెలియని అనాథని. ఒక రెస్క్యూ హోమ్లో నేను పెరిగాను. పెంచింది అక్కడున్న ఒక స్త్రీ. ఆమెను వేశ్యని అనలేను, అమ్మని అనలేను. మీసాలు బాగా రాకముందే నేను అన్ని విద్యలో నేర్చుకున్నాను. అన్ని విద్యలో అంటే అన్నీను. ఒక పిక్ పాకెటింగ్ నుంచి మానభంగాల వరకు అన్నీ. రెస్క్యూ హోమ్లో పడుచు పిల్లల అందాల కోసం వచ్చే భాగ్యవంతుల్ని, రాజకీయ నాయకుల్ని ఎందన్నో చూశాను. సాక్ష్యాధారాలు లేకుండా ఎటువంటి దారుణమైనా ఈ కాకి డ్రెస్తో చేయొచ్చని తెలుసుకున్నాను. ఛీ! నాకు అసలు డబ్బు ఇబ్బంది లేదు, అప్పుడు ఇప్పుడు. అందువల్లే ఆగ్రా యూనివర్సిటీలో ఎంఏ డిగ్రీ వచ్చింది. నన్నెప్పుడూ బాధించేది నా ఆశయాలు, నా కోరికలు. నువ్వు చెప్పే కథంతా ఒక్క ముక్క అర్థం కాలేదు కదా. నేనే ఆడదాన్నైనా కావాలని కోరుకుంటే ఏదో ఒక విధంగా పొందకుండా వదలలేదు. నాకు తెలుసు నువ్వు డబ్బుకు చాలా కటకట్లాడుతున్నావని. నీ కష్టం నేను పోగొడతాను. నాకు అర్థం కాలేదు. నువ్వు ఆ అమ్మాయిని చూసావు కదా, ఆర్కిటిక్ భార్యని. ఓ షీఈస్ టెర్రిఫిక్, షీఈస్ రియల్లీ టెర్రిఫిక్. నా మనసులో ఒక ప్లాన్ ఉంది. నువ్వు హెల్ప్ చేస్తావా? చేస్తావా? గుడ్ గుడ్, యు ఆర్ ఎ ఫ్రెండ్. నీకు తెలుసా, ఒక నేరస్తుడికి, నేర పరిశోధకుడికి ఉండే వ్యత్యాసం? పరిశోధకుడికి మనస్సాక్షి ఉంటుంది, నాకది లేదు. ఐఎమ్ టోటలీ ఇండిఫరెంట్. నా మాట కొంచెం నమ్మండి. నాకు వాడి మోహం చూస్తేనే అసహ్యం. నువ్వు అనుమానించక్కర్లేదు. అతన్ని చూస్తే ఒక మంచి పోలీస్ ఆఫీసర్లా నాకు అనిపించింది. మహావిష్ణువే బృందని మోసం చేశాడని కథ వినలేదా? సీత కోసం వచ్చిన రావణుడు కాడతను. అన్ని ఊహించుకుని బాధపడతావెందుకు? నేను చెప్పేది వినండి. నెమ్మదిగా ఉన్న జీవితాల్లోకి అతను ఒక సుడిగాలిలా రావడం చూస్తే భయంగా ఉంది నాకు. ఏమిటిది? మనం ఇల్లు మారుదామండి. నీకు చాదస్తం ఎక్కువైపోయింది. రా, లైట్ ఆఫ్ చేసి పడుకుందాం. మీరా? ఇక్కడేం పని మీకు? మీ గురించి నా వైఫ్ చెప్పినప్పటికీ నేను నమ్మలేదు. మీరు ఊరుకోండి. నో, నేను నైట్ బీట్ తిరుగుతున్నాను. అర్ధరాత్రి బెడ్రూమ్ లో లైట్ వేసి చూడటమా మీ నైట్ బీటు? లుక్, ఐ విల్ రిపోర్ట్ దిస్. సార్, ఇక్కడ స్వేచ్ఛగా జీవించాలనుకున్నాం, దానికి దొంగలు, పోలీసులు కూడా ట్రబుల్ ఇస్తున్నారంటే. ఇలా మీరు అనటంలో న్యాయం ఉందనుకుంటాను. బట్ మీ ఇంట్లో దొంగో హంతకుడో ప్రవేశించాడని తెలిసి అది ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ఏదైనా ముఖ్యమైన ఆధారాల కోసం అక్కడికి వచ్చి ఉండొచ్చు. అర్ధరాత్రి పూట బెడ్రూమ్ లో టార్చ్ లైట్ వేసి చూస్తే దానికి ఆధారాలు దొరుకుతాయంటారా? అది సరే, ఇవన్నీ మీకు ఇబ్బందిగా ఉంటే ఆధారాలతో సహా కంప్లైంట్ రాసి ఎస్పీ గారికి ఇవ్వండి. ఆయన ఎంక్వైరీ చేస్తారు. మొన్నే ఆయన లీవ్లో వెళ్ళారు, 2 రోజుల్లో వస్తారు.
హలో, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఎవరో తెలియలే? సిఐ ఆనంద్. ఈవేళ రాత్రి 7 గంటలకి పూర్ణ మార్కెట్ దగ్గరికి రా. లవ్లీ లిప్స్. నేను పిలిస్తే నువ్వు రావేమో అనుకున్నాను. కరెక్ట్ గా వచ్చావే. లుక్, ఏం కావాలి మీకు? యు వాంట్ మనీ? ఐ విల్ గివ్ యూ. మమ్మల్ని స్వేచ్ఛగా సంతోషంగా బతకనివ్వండి. మీ స్వేచ్ఛకు భంగం కలిగేట్టు నేనేం చేశానంటావు? నా మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదూ? నువ్వు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వు, నీ తాట వచ్చేస్తాను. బ్లడీ రాస్కెల్. ఒక సంగతి గుర్తుంచుకో, నా ముందు నువ్వెంతరా? ఆఫ్టర్ ఆల్ ఒక పురుగువి. ఆనంద్, ఇతను ఇచ్చిన కంప్లైంట్ మీరేం చెప్తారు? సార్, ఇది అబద్ధం, పచ్చి అబద్ధం. నిన్న 6 గంటల నుంచి 9 గంటల వరకు మేం పోలీస్ క్లబ్లోనే ఉన్నాం. బిలియర్డ్స్ రిజిస్టర్లో దానికి ఆధారం ఉంది. పోతే ఈయన గారు చెప్తున్న ఈ కట్టుకథలన్నిటికీ కారణం ఏమిటనేది నాకు తెలియదు సార్. ఎంక్వైరీ కోసం నేను ఒకసారి వీళ్ళింటికి వెళ్ళినప్పుడు ఈ మధుగారి వైఫ్ని చూశాను. పూర్వం నేను ఆవిడ వివాహం చేసుకోవడానికి ఎంతో ట్రై చేశానని నోరుజారి ఈయనతో అన్నాను. ఇక అప్పటి నుంచి ఈయన గారి మనసులో పెరుగుతూ వచ్చిన ఒక రకం చీప్ కాంప్లెక్సే దీనికి కారణమని నేను అనుకుంటున్నాను సార్. నో నో సార్, స్టాప్ ఇట్. ఆనంద్, యూ కెన్ గో. లుక్, ఆనంద్ గవర్నమెంట్ అవార్డ్స్ పొందిన ఒక పోలీస్ ఆఫీసర్. ఈ వెంకటరత్నం గారి లాగా అలాంటి వృత్తిని అక్యూజ్ చేసేప్పుడు అతను అది చేశాడు, ఇది చేశాడు, దుర్మార్గుడు, నీతి లేని మనిషి అంటూ ఊరికే చెప్తే సరిపోదు. ఆధారాలు కావాలి, ప్రూవ్ చేయాలి. కెన్ యూ డూ ఇట్? యూ మే గో. ఇది రైట్ అయినా రాంగ్ అయినా నాకు దీని గురించి కొన్ని సందేహాలున్నాయి. ఇలాంటి సందేహాల గురించే నేను చెప్తున్నాను. ఆధారాలతో సహా పత్రికల్లో వస్తున్న కేసులు పట్టుకోవడానికే టైం లేదు. పెట్టి కేసులు ఎందుకు? పూర్వం నువ్వు వెంకటరత్నంతో కంప్లైంట్ చేసినప్పుడే నీకు ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాను. అది నువ్వు లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు ఎస్పీతో చెప్తే ఆయన నమ్ముతాడు అనుకున్నావు కదూ? పాపం, దెబ్బతిన్నావు. మధు అక్యూజ్ చేసేటప్పుడు దానికి సరైన ఆధారాలు ఉండాలి. నీ దగ్గర ఉన్నాయా? లేవుగా. మన మధ్య ఎందుకు ఈ గొడవలు? నీ మీద నేను ప్రతీకారం తీర్చుకోను. ఒక మంచి ఫ్రెండ్షిప్, మనం స్నేహితులుగా మెలుగుదాం. లుక్, ఒక దుర్మార్గుని నా ఇంటికి రానివ్వడమే తప్పు. నీలాంటి వాడితో నాకే ఫ్రెండ్షిప్ వద్దు. కూల్ డౌన్ బాయ్. వెళ్ళు. ఆనంద్, ఇక పైన ఎస్పీ గారి కన్ను మన మీదే ఉంటుంది, అది షూర్. అంతేకాదు ఆనంద్, స్మగ్లర్స్ ని పట్టుకుని మనం వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటున్న హషీష్ కొకైన్ గురించి వెంకటరత్నం ఇండైరెక్ట్ గా చెప్పాడు. అది ఎస్పీ గారు అర్థం చేసుకునే ఉంటారు. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. అదంతా పట్టించుకోవద్దు. వెంకటరత్నం రైట్ హ్యాండ్ ని విరిచి పారేస్తాను. ఓ, ఆ హిప్పీ బడుద్దాయి కదూ? అవును. మనం ప్లాన్ వేస్తున్న ఒక సెటప్ లో డ్రగ్స్ పట్టుకోవడానికి వెంకటరత్నం ద్వారా సలీమును రప్పిస్తాం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం. కరెక్టే. దాంతో వాడి గొడవ ఫినిష్ అవుతుంది. మన రెండో విరోధి ఎవరో తెలుసా? ఆర్కిటెక్ట్ మధు. ఓ,
దొంగ నా కొడక, నీతో మాకు పని పడింది. డోంట్ మూవ్. రంగా, వీడి సంగతి మేము చూసుకుంటాం. నువ్వెళ్ళు. నువ్వే ఈ వ్యవహారానికి మూల పురుషుడువని మేము రుజువు చేస్తాం. మిస్టర్ మధు, ఈ హౌస్ సెర్చ్ చేయడానికి వారంట్ వచ్చాం. సెర్చ్ అయ్యేంత వరకు మీరు మాకు కోఆపరేట్ చేయాలి. కమాన్ సెర్చ్. వాట్ ఇస్ దిస్? నో, నాకు దీని గురించి ఏం తెలియదు సార్. నో సార్. తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పద్దు. నాతో రండి. యు ఆర్ అండర్ అరెస్ట్. కేసంతా క్షుణ్ణంగా పరిశీలించాక ముద్ద వస్తుంది. నేను నిరపరాధం సార్. నేనే నేరం చేయలేదు సార్. నేను చెప్పేది విన్నాను సార్. నాకేం తెలియదు సార్. చెయ్యని నేరానికి నన్ను ఇలా శిక్షించకండి సార్. ప్లీజ్ సార్. జడ్జిమెంట్ ఈజ్ ఓవర్. నో నో సార్. నో నో నో. ఏమండి, ఏమండి, బ్లాక్అవుట్. చాలా పెద్ద నేరం చేసావు నువ్వు. ఓకే, పదరా. మాదక ద్రవ్యాల కేసా గురు? నోరు తెచ్చి మాట్లాడరా.
కిందకి. త్వరగా రారా, కాళ్ళు పట్టుకుపోయినా. దిగు దిగ, లోపలికి రండిరా. నడవరా, నడవండి, అడుగుండి. చోరీలు బలాత్కారాలు చేస్తూ మాదక ద్రవ్యాలు అమ్ముతున్న చీడ పురుగులరా మీరు. అదెంత బయట, ఈ 4 గోడల మధ్య నా మాటే చట్టం. మంచిగా మర్యాదగా నడుచుకున్నట్టయితే డొక్క చించి డోలు కట్టేస్తా. విన్నారా దొంగ నాయాళ్ళారా? ఏమిట్రా మాట్లాడవు? సారని పిలువు, పిలవరా. అందరూ వరుసలో రండిరా. వాడు ఇంజనీర్. వీళ్ళొక ఆట పట్టించి చూద్దాం. పోరా. గీత, నువ్వెంత ఏడ్చినా ఏం ప్రయోజనం? మోసం జరిగింది. మనం లీగల్ గా చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాం. దేవుడి మీద భారం వేసి వాణ్ణే నమ్మాలి. నువ్వే ఆలోచించి నిర్ణయించుకో. కొన్నాళ్ళు నువ్వు మా ఇంటికి వచ్చి ఉండటం మంచిది. మా వారు జైల్లో అల్లాడుతున్నారు, నేను రానమ్మా. వాతావరణం మారితే నీకు కొంచెం శాంతిగా ఉంటుంది. మాతో వచ్చేయమ్మా. అక్కడికి వచ్చావంటే హిందూ తోడుగా ఉంటుంది. మా వారి ఆఫీస్ వ్యవహారాలు. ఇప్పుడు ఆఫీస్ వ్యవహారాలు చూడడానికి బ్రహ్మానందం పాపారావు ఉన్నారుగా. ఆ విషయం గురించి బాధపడకండి. ఆఫీస్ కూడా చూసుకుంటాం. రోజులేం కాదు కదా, 5 రోజులు రిమైండ్. కన్ను మూసి తెరిచేలాగా వచ్చేస్తారు. గీత మాటల్లోనూ ఒక అర్థం ఉంది. గీత ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఎవరూ కంగారు పడక్కర్లేదు. సెలవులైపోయి కాలేజీ తెరిచేంత వరకు నేను గీతకు తోడుగా ఇక్కడే ఉంటాను. ఆహా, అది చక్కని ఐడియా. నాన్నగారు అమ్మగారు లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆఫీస్ వ్యవహారాల్లో మాకేమైనా సందేహాలు వస్తే అమ్మగారు ఈజీగా తెలుస్తారు. వాళ్ళిద్దరూ నీ వెంట పడ్డంలో న్యాయం ఉంది. అది వాళ్ళ మాదక ద్రవ్యాల వ్యాపారం అడ్డంకులు లేకుండా సాగటానికి. కానీ అమాయకుడైన మధు ఏం తప్పు చేశాడు? మనస్సాక్షి లేనివాడు ఆనంద్. ఈజ్ ఎ బోర్న్ క్రిమినల్. ఉన్నట్టుండి ఒక శాడిస్ట్గా మారిపోతాడు. వాడి మనసు ఎవ్వరికీ అర్థం కాదు. మనం వాడిని ఇప్పుడు దెబ్బతీయనట్లయితే మళ్ళీ జీవితంలో ఎప్పుడూ వాడు చిక్కడు. అంకుల్, వీడే నన్ను వెంటాడిన మనిషి. రంగా? ఎస్. వీణ్ణి పట్టుకుంటే సిఐ ఆనంద్ రహస్యాలన్నీ ఒక్క దెబ్బతో మనకు తెలుస్తాయి. పట్టుకుంటాను. ఎవరు? మీరు నాకు తెలియదే. మీకు తెలిసేం ప్రయోజనం? గుడ్, ధైర్యం ఉందే. రాజమండ్రి నుంచి సిమెంట్ లోడ్ ఇంతవరకు చువ్వలు పంపలేదు. ఇంకా ఎందుకు పంపలేదో కనుక్కున్నారా? అది పోస్ట్ దగ్గర మామూలు. నేను గీతతో కొంచెం మాట్లాడాలి. ఏమిటి విషయం? మీ పేరేంటి? భూకంపం పాపారావు. నేను యాపిల్ బ్రహ్మానందాన్ని. చెప్పండి చెప్పండి, ఏమిటి పని? అది ఆవిడకే చెప్పాల్సిన విషయం. ఎదురుగా మగమహారాజులు ఇద్దరం ఉన్నప్పుడు మాతో చెప్తే సరిపోదా? సరిపోదు. చెప్తే చెప్పండి, లేదు మానేయండి. మాకనవసరం. గీత, చెప్తే వింటావు, లేదు మానేయండి.
నాకు తెలుసు ఇక్కడున్న అందరికీ నా మీద కోపం ఉంది. అది మార్చుకోనందువల్ల నాకెలాంటి కోపం లేదు. మీ వారిని నేను ట్రాక్ చేశానని నువ్వు ఇప్పుడు నమ్ముతున్నావు కదూ? అది తప్పు. మధుని ట్రాక్ చేసింది వీడే, రంగా. వీడిని పట్టుకోగలిగితే మధు నిర్దోష అనేది నిరూపించచ్చు. నువ్వు కాదు, మనిద్దరం. నువ్వు భయపడకు. ఎంత రిస్క్ అయినా సరే వీడిని నేను పట్టుకుంటాను. బట్ నేను ఆ పని చెయ్యాలనుకుంటే నువ్వు నాకో సాయం చెయ్యాలి. ఏం సాయం అనేది తర్వాత చెప్తాను. ఇది నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా మీ వారిని జైల్లో కలుసుకోవడానికి పర్మిషన్ తీసుకో. కలుసుకోవాలి. మీ వారిని కలుసుకుంటే ఆయనకు తృప్తిగా ఉంటుంది. మీరు మధ? నేను నారాయణ్ని. మాస్టర్ అని అందరూ పిలుస్తూ ఉంటారు. మిమ్మల్ని చూడ్డానికి గీతనమ్మాయి వచ్చి వెయిట్ చేస్తోంది. బాగున్నావా గీత? నాకు ఇక్కడ ఎలాంటి కష్టం లేదు. ప్లీజ్ అడవకు. నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను. నిన్ను చూడలేదన్న బాధ మాత్రం ఉంది. ఏంటి చిన్నపిల్లలాగా ఏడుస్తావు? నిన్న ఆనంద్ వచ్చాడు. మిమ్మల్ని ట్రాప్ చేసిన వ్యక్తి కోసం వెతుకుతున్నట్ట. అతను దొరికితే మీరు నిరపరాధని తెలిసి వదిలిపెడతారు కదా. ఆనంద్ మాటలు నమ్మద్దు. ఏదో ప్లాన్ వేసి ఉంటాడు. నువ్వు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి హాయిగా ఉండొచ్చుగా. మీరు ఇలా జైల్లో ఉంటే నేను ఎక్కడికి పోగలనండి? నా సుఖం ఇప్పుడు ముఖ్యం కాదు. నువ్వు ఒంటరిగా ఉండద్దు. నేను వచ్చేంత వరకు నువ్వు పుట్టింట్లో ఉంటాం మంచిది. పుట్టింటికి నేను పోను. ఎంతో నాతోనే ఉంది. ప్లీజ్, నేను చెప్పేది వినను. మీరు లేకుండా నేను ఎక్కడికి పోను. టైం అయింది. కనీసం 2 ఏళ్ళైనా పడి ఉండాలి. ఇక్కడ కాదు, హాస్పిటల్లో. సరే సార్. కూర్చో కూర్చో కూర్చోరా. ఏమిట్రా గొడవ? ఉండరా. ఏమిట్రా ఇది? తలతిక్కగా నువ్వు ఏదైనా గొడవ చేశావు, కాళ్ళు చేతులు ఎవరు కొట్టేస్తాను. ఏనేం చేయలేదు. ఆ రత్నం గ్యాంగ్ వాళ్ళే చేశారు. ఈయన అమ్మాయి కూడా అండి. పోరా అవతలకే. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇలా చెప్పకూడదు. అయినా నా మనస్సాక్షి నన్ను చెప్పమంటోంది. జైల్లో ఉన్న మీ వారి భవిష్యత్తు ఆలోచించకు. ఆయన జైల్లోంచి బయటికి తేవటానికి ఏదో ఒక మార్గం ఆలోచించినట్లయితే ఆయన జీవితాంతం అక్కడే ఉంటాడు.
పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక నాటకం. దీనికి కారకుడు ఒక్కడే, కీచకుడిని మించిన వంచకుడు వాడు. నా అనుమానం రుజువైపోయాకే నీతో చెప్పాలనుకున్నాను, చెప్పాను. లేదంటే నా మనస్సాక్షి నన్ను శిక్షిస్తుంది. నేరస్తుల్ని రక్షించడం అనేది పోలీసుల బాధ్యత కాదు, వాళ్ళని పట్టుకోవడమే. ఈవిడ భర్తను అలాగే పట్టుకున్నారు, ఆధారాలతో సహా. సాక్ష్యం ఆధారం ఉన్నంత మాత్రాన్ని ఎవడూ నేరస్తుడు కాదు సార్. నిష్కారణంగా మా అయ్యగారిని ఇలా జైల్లో వేసి బాధలు పెట్టడం అన్యాయం, దారుణం అంటాను సార్. ఓవర్గా మాట్లాడద్దు. ఇక్కడున్న ఈసీఐ గారు చెప్తున్నారు ఇదేదో వంచన అని. మరొక ఆఫీసర్ చెప్తున్నారు మా అయ్యగారికి ద్రోహం చేయడానికి ఎవరో చేసిన దురాగతమని. ఎవరు దేశం నమ్మంటారు? ఎవరి కుతంత్రమైనప్పటికీ దురాగతమైనప్పటికీ 2 జీవితాలు నాశనం అవుతాయి. అది మీరు తెలుసుకోవాలి. వేదాంతం మాట్లాడే స్థలం సమయం ఇది కాదు. ఈ విషయాలని న్యాయస్థానంలో మీరు చెప్పాల్సిందే. యూ కెన్ గో, నాకు చాలా పనులు ఉన్నాయి. సారీ సార్, నాకు అవకాశం ఇస్తే ఒక మాట అడుగుతాను. దబాయించండి. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు పనుంది పనుంది అని. దొంగల్ని పట్టుకోవటానికి, ఎఫ్ఐఆర్ రాయటానికి ఎంతో మంది సమర్థులైన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. మరి మీకు ఇంకేం పనులు ఉన్నాయి సార్? వెంకటరత్నం, సార్, సగటు మనుషులైన ఇలాంటి వాళ్ళ ఫిర్యాదులు, బాధలు అన్నీ విని వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. అది మీ పని. అది మీరు కాస్త పలుకుబడి, సమాజ గౌరవం, భోగభాగ్యాలు జీవిత లక్ష్యం అనుకుని న్యాయ ధర్మాలకి తిలోదకాలిచ్చి పోలీస్ ఫోర్స్ లో ఉండాలనుకుంటే అది ఒక పెద్ద పని అని వెంకటరత్నం ఒప్పుకుంటారు. సార్, నేరస్తుడు అజ్ఞాతంగా ఎక్కడో లేడని, వాడు మీ కళ్ళెదుటే తిరుగుతున్నాడని 100 సార్లు చెప్పాను. అది మీరు తెలుసుకోలేదు. బట్ తెలుసుకోవటానికి తెలివి కావాలి, ప్రయత్నము కావాలి. ఈ 2 లేకపోతే ఈ డ్రెస్ లో ఇక్కడ ఉండకూడదు సార్. స్టాప్ ఇట్. సారీ సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. హలో, ఆనంద్ గారా? నేనే. నేను రంగాని. నన్ను ఫోన్ చేయమన్నారట, ఎందుకు సార్? రాత్రి 10:30కి హిందుస్థాన్ గ్యారేజ్లో వెయిట్ చేయి, నేను వస్తాను. కొంచెం సరుకు కూడా తేవాలి. ఓకే? ఓకే సార్. రాత్రికి అక్కడికి వెళ్ళబోయేది వెంకటరత్నము, అబ్దుల్ సలీమును. ఒక బాణానికి 2 పక్షులు. ఆనందు, ఇది సాధ్యం అంటావా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ మై డిక్షనరీ. అసాధ్యమనే మాట నా నిఘంటువులో లేదు. నేను అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది, జరిపిస్తాను. భయంగా ఉందా? నువ్వు భయపడాలి. ఈ నిమిషం నుంచి. హలో బ్రదర్, మన మధ్య ఎలుక్కి ఎలుగుబంటికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నువ్వు నన్ను అరెస్ట్ చేద్దామనా? నీ ఎదుటే ఉన్నాను, సంఖ్యలు కూడా నేనే ఇస్తాను. వేసేరా. నీకు ధైర్యం లేకపోతే ఆ హిప్పిగాని సాయం తెచ్చుకో. వీడిని పట్టుకోవడానికేగా నువ్వు నానా యాతనలో పడుతున్నావు. వీడి మకాం ఎక్కడో కరెక్ట్ గానే చెప్తాను, తర్వాత నువ్వే వాడిని అడుగు. ఇదిగో. హిందుస్థాన్ ఇంజనీరింగ్ కంపెనీ. రంగా, డోంట్ మూవ్.
నన్ను సలీముని చంపమని నీకెవరు చెప్పారు? మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిది. చెప్పరా? ఆనంద్ గారు, ఆర్కిటెక్ మధింట్లో కొకేన్ ప్యాకెట్లు పెట్టింది నువ్వేగా? చెప్పరా? అవును. అలా చెయ్యమన్నది ఆనందేగా? అవును. నాతో చెప్పిందంతా నువ్వు ఎస్పీ గారితో చెప్తావా? చెప్తాను సార్. రంగా, తప్పించుకోరా. ఓ సార్, వెంకటరత్నంగాని రంగాన్ని చంపింది వీడే సార్, అబ్దుల్ సలీం. ఈ అన్యాయాలకి భాగస్థుడిగా నేనుండను. నువ్వేదో మానసికంగా దెబ్బతిన్నావు. గంజాయి మాదక ద్రవ్యాలు పట్టుకుని భాగాలు పంచుకోవడం కాదు ఈ పని. నువ్వు మొదట నిరపరాధైన ఆ ఆర్కిటెక్ట్ మధుని హింసించావు, తరువాత సలీంని, ఇప్పుడు అమాయకురాలైన ఆ పిల్లని. ఛ! నువ్వొక శాడిస్ట్వి. ఎస్, యు ఆర్ ఎ శాడిస్ట్. నీకు తెలుసు, పూర్వం నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాను. డిపార్ట్మెంట్ జీప్లో వెళ్ళాను. ఆ దొంగ నా కొడుకు పోలీస్ వాళ్ళకి ఇవ్వనన్నాడు. మనసులో ఉన్న కోరికను తీర్చుకుంటాను. షూర్. వార్డెన్కి తెలిస్తే గొడవ అవుతుంది. ఆ సంగతి నేను చూసుకుంటాను. అది చాలు. చూడు, రారా. ఇలా ఇవ్వరా. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఊరికి
ఊరికే నన్ను ఎందుకు ఇలా బాధపడతారు? నేను మీకేం ద్రోహం చేశాను? నువ్వేం ద్రోహం చేయలేదా? ఇంకోసారి ఇలా చేస్తే కంప్లైంట్ చేస్తాను. ఓహో, కంప్లైంట్ చేస్తావా? చేసుకోపోరా. ధైర్యం కావాలి, ధైర్యం. లేదంటే నువ్వు ఇలాగే ఇక్కడే చేస్తావు. నువ్వు మొగాడివేగా, కొడితే తిరిగి కొట్టాలి. నువ్వు ఒంటరివాడు అనుకోకు, మేమున్నావు నీకు సాయంగా. మేమందరం తీసుకురా. వస్తున్నాడురా. తప్పుకోరా. త్వరగా పెట్టరా. కానీ త్వరగా పెట్టరా. త్వరగా పెట్టరా. కంచం పెట్టివరా. మంచి ఎత్తేసావన్నా. ధైర్యంగా పో, ఇక ఇటువంటి అవకాశం రాదు. ఈ ఆట నుంచి ఇక్కడున్న వాళ్ళు మంచిగా బతుకుతారు. ఒకే పొడితో చావాలి. పేడ వదిలిపోద్ది. పో, ధైర్యంగా పో. పో. నువ్వు నన్ను పొడవడానికి వచ్చావా? పొడవరా. 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 ఇక్కడిప్పుడు ఏమీ జరగలేదు. ఏం జరగలేదు నువ్వు కూడా అనుకోవాలి. హలో, నేనే ఆనంద్. మనిషిని మనసుని నువ్వు అర్థం చేసుకోవాలి. అవకాశం చూసుకుని ఏదో ఒక రాత్రి ఒక మధురానందం నాకు అందించాలి. నా కోరిక పూర్తి చేయాలి. చెయ్యనని చెప్పొద్దు. పొడిస్తే సరిపోదు, చంపేసి ఉండాలి. అది నీకు చేతకాల. ఎవరు పొడిచింది వాడు చెప్పకపోవడానికి నీ మీదున్న అభిమానం ఏం కారణం కాదు, నా మీదున్న విశ్వాసం వల్లే. మధు, దేనికోసం నేను ఇదంతా చేస్తున్నానా అని నువ్వు అనుకోవచ్చు. నీ ప్రియమైన భార్య కాదు, నా ప్రియమైన గీత కోసం. ఎన్నో ఏళ్ల నుంచి నే ఎదురు చూస్తున్న ఆ సుందరి కోసం. రేపు రత్నం హాస్పిటల్ నుంచి వస్తాడు. రేపటి రాత్రే నీ అంతిమ రాత్రి. ఆ రాత్రే గీత నా సొంతం అవుతుంది. గుర్తుంచుకోవలసిన ఎన్నో అనుభూతులు ఏర్పడతాయి.
రైట్ సార్. వారి అన్నా పరిశాన్ అయినామన్నా. ఇప్పటి వరకు 4 గుండా నాటి తగిలేక తెస్తున్నాం. ఇప్పుడు ఇంకో జుట్టు పొలగడు వచ్చిండు. మనం సుఖంగా ఉండేది గా దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. ఓరా అయ్యో అన్న, అదిగో వస్తాండు. నేను చెప్పింది గాడి గురించే. ఇక్కడేదో కిరికిరవుతుంది. మధు కదూ? అవును. భయపడద్దు. నేను మీకు తెలియకపోయినా మీ గురించి అంతా నాకు తెలుసు. అరే, ఇద్దరికి పరిచయం ఉందా? మధుకి మీ అందరూ స్నేహితులం. నా పేరు యాదగిరానా. నేను నారాయణ మాస్టర్ని. మన పరిచయాల తరువాత మాట్లాడవలసినవి చాలా ఉన్నాయి. నాకొక లక్ష్యం ఉంది. మన విరోధులు వేరు వేరు కాదు, ఒక్కరే. ఆనంద్, సురేంద్ర. ఖైదీలందరూ భోజనాలు చేయడానికి వెళ్ళారు. నిన్ను బొట్టు పెట్టి పిలవాలా? నువ్వు పోరా. ఏమిటా బోసు, పోరా. నేను హాస్పిటల్ నుంచి తిరిగి రాననుకున్నావు కదూ? అతను వాళ్ళు చంపేస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి. వార్డెన్ వాళ్ళ సైడ్ ఉన్నాడు. నేను అక్కని వెళ్ళి ఎలా ఆపను? నా వల్ల కాదు.
మరీ మొండిగా తయారవుతున్నావే, లేచురా. నువ్వు ఇలా పస్తులుంటే ఏం లాభం లేదు. రా, 4 మెతుకులు ఎంగిలిపడు. రీటాక్ పెట్టావా? లేదు. నేను అన్నీ రెడీ చేసి పెడతాను, త్వరగా రా. నువ్వు ఇందు, నా కోసం బాగా కష్టపడుతున్నావు. థ్యాంక్ యూ ఇందు. భయపడకు, నేను ఊరికే ఇలా వచ్చాను. ఒక అతను ఫ్రీగా నాకు ఫ్రూట్స్ ఇచ్చాడు. ఆ పళ్ళు గీతకి ఇవ్వాలని. గీత ఇంట్లో ఉందా? పడుకుంది. తలుపులు తీసి ఈ పళ్ళు తీసుకో. అవన్నీ బయట ఉంచండి. ఓకే ఓకే, నేను వచ్చేళ్ళని గీతతో చెప్పు. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి మధు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓకే.
కప్పు ఎలా పగిలిందే ఇందు? హాయ్, సర్ప్రైజ్. నేను వంట చేస్తున్నాను. ఆమ్లెట్లు వేయడం అయిందంటే కుకింగ్ మొత్తం అయినట్టే. ఇందు ఏది? కొంచెం సేపు బయట కూర్చోమన్నాను. గీత, నీకు నాకు అడ్డంగా ఇంకొక మనిషి ఎందుకు? నో నో, టెలిఫోన్ సౌండ్ అంటే నాకు మహా ఎలర్జీ. ముఖ్యంగా ఇప్పుడు. ఎన్నేళ్ల నుంచో మనసంతా నిండిన స్వప్నాలు నిజమవుతున్నప్పుడు అంతరాయం అనేది ఉండకూడదు. చేతులు కడుకురా. ఈ రాత్రి మనం కలిసే పోంచేద్దాం. వెళ్ళు త్వరగా. అయ్యయ్యో, నన్ను చూస్తే భయంగా ఉందా? ఒక పోలీస్ ఉద్యోగస్తుడిగా నేను ఇక్కడికి రాలేదు. పైగా నువ్వు మనసారా ఒప్పుకోకుండా నీ ఒంటి మీద నేను చేయి కూడా వేయను. అలాంటి ఉద్దేశం ఉంటే నేను ఎప్పుడో చేసి ఉండేవాడిని. ఐ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్. ఇప్పుడు నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావని నా మనసు చెప్పింది. అందుకే వచ్చాను. నీకు ఇష్టం చెప్పు, ఇష్టం చెప్పు. నీకు ఇష్టం చెప్పు, నీకు ఇష్టం చెప్పు. పిస్తోల్ చూస్తే హడిలిపోతానా పిచ్చి పిల్ల? నువ్వే దీనంతటికీ కారణం. 3 సంవత్సరాల క్రితం నిన్ను నేను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు మీ వాళ్ళెవరూ దానికి ఒప్పుకోలేదు. పిల్లనెవరన్నారు? నీ మొహాన్ని, అందమైన ఈ శరీరాన్ని నేను మర్చిపోలేకుండా ఉన్నాను. అనుక్షణం నన్ను రెచ్చగొడుతున్నాయి. అది నా నేరమా? చెప్పు. నో, ఇట్ ఈస్ నాట్ మై ఫాల్ట్. గీత, గీత,
బాధపడక గీత, నిన్ను పరాయివాడు పొందాలని కూడా నేను సహించలేదు. దానికి యావజ్జీవ శిక్ష విధించినా సరే అది అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను.